సామి ట్రస్ట్ ఆధ్వర్యములో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. స్వర్గీయ సామి సత్యనారాయణ సహోదరుల ఆశీస్సులతో మన్నువేసవిలో పాదచారుల దాహార్తి తీర్చడానికి సామి ట్రస్ట్ ద్వారా తమ వ్యాపార స్థలి వద్ద మజ్జిగని పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టామని సామి ట్రస్ట్ నిర్వాహకులు సామి రాఘవేంద్రరావు తెలిపారు. ఈ వేసవికాలంలో ప్రతి ఆదివారం ఉచితంగా మజ్జిగ పంపిణీ పాదచారులకు అందించడం జరుగుతుందని, పాదచారులు వేసవి తాపము నుండి ఉపశమనం పొందడానికి మజ్జిగ స్వీకరించాలని కోరారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం ఎదురుగల నేతాజీ కాంప్లెక్స్ లోని శ్రీ రాఘవేంద్ర సాయి డిటిపి నెట్ సెంటర్ వద్ద విశ్రాంత మండల రెవెన్యూ అధికారి సాంబశివరావు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సామి వెంకటేశ్వరరావు, రమాదేవి, సామి వెంకట కృష్ణ వరలక్ష్మి మరియు సామి రాఘవేంద్రరావు శైలజ దంపతులు, కుమారుడు తేజ, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి రామునాయుడు, పేర్ల కిరణ్ కుమార్, పెనుగొండ శ్రీను, బిఎంఆర్ మోహన్, నేతాజీ యూనియన్ నాయకులు చొడా ప్రసాద్, మద్దల నరసింహం, అన్నవరపు వెంకటరావు, కోటి కోటేశ్వరరావు, అన్నవరపు కోటేశ్వరరావు పాల్గొన్నారు. స్వామివారి మజ్జిగ పంపిణీ మా బాబాయ్ పేరుతో చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. మా నాన్నగారి పేరు మీద, వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద ఉచిత మజ్జిగ పంపిణీ పథకం అనే పేరుతోటి రాత్రే వచ్చిన ఆలోచన సార్. దీన్ని ఇమీడియట్గా షేర్ చేసేద్దాం అనుకున్న పాయింట్లో అప్పటికప్పుడు అనుకోని చేస్తున్న చూస్తారు. ఇది వీళ్ళు చిన్న చిన్న పొరపాటు. ఈ యొక్క సామి ముత్యాల శెట్టి, సామి కోదండ రామయ్య, సామి శ్రీరాములు, సామి సత్యనారాయణ, సామి శ్రీహరగోపాల్, సామి యానాదమ్మ, వీళ్ళ ఆరుగురు యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సార్. ఈ క్రమంలో మేము ప్రజలకి జనరల్గా మంచినీళ్ళు నిర్వేంద్రంగా ఇచ్చే కార్యక్రమం, కానీ మా వంతు మా శక్తి మేరకు అనే ఒక తలం వచ్చి మా అన్నదమ్ముల ప్రోత్సాహంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ కార్యక్రమము పంపిణీగాను ప్రతి ఆదివారము ఈ సమ్మర్ అయ్యేంత వరకు ప్రతి ఆదివారం పెడదామని ఆలోచన ఉంది. అది భగవంతుడు యత్నాకరణ జరుగుతుంది. ప్రతి ఆదివారము జరిగేట్టు ప్లాన్ చేస్తున్నాం సార్. ప్రతి ఆదివారము ఉదయం ఇదే వెన్యూలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్వామి ట్రస్ట్ వారి తరఫున. స్వామి సత్యనారాయణ మరియు వారి బ్రదర్స్ అన్నదమ్ముల ఆశీస్సులతో వారి కుమారుడు స్వామి రాఘవేంద్రరావు గారు వారి షాపు వద్ద ప్రకాశం భవనం ఎదురు నేతాజీ కాంప్లెక్స్లో వారి షాపు వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రతి ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ ఎండాకాలంలో పాదచారుల దాహార్తి తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వారికి అభినందనలు తెలుపుతూ ఇలాగా మంచి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఒక మజ్జిగ చలివేంద్రమే కాకుండా ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండలు మరీ విపరీతంగా 40 పైన మనకి ఎండలు అనేది వస్తూ ఉంది. ఈ ఏరియాలో ప్రకాశం భవనం ఉంది. ఇక్కడ ఎక్కువ మంది పాదచారులు ఆఫీసులకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వీరి సేవలు మరింత విస్తృతమవుతాయని ఈ సందర్భంగా నేను భావిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.